హాయ్ గైస్, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే లైనింగ్ అనేది ఏదైనా జాకెట్ కుట్టినప్పుడు ఖచ్చితంగా లైనింగ్ తడిపే తీసుకోవాలండి. లేకపోతే లైనింగ్ బ్లౌజు అది లైనింగ్ తర్వాత సింక్ అయిపోయి మెయిన్ క్లాత్ అనేది లూజ్ అయిపోతుంది. ఫస్ట్ వచ్చేసి బ్లౌజు పొడవు అనేది చూద్దామండి. పొడవు అనేది 14.5 ఉంది, 15 తీసుకుంటున్నానండి నేను. ఖర్చులోకి అనేది 1/2 ఇంచే పోతుంది కాబట్టి. అదేవిధంగా బ్లౌజ్లో మనం లూజ్ ఎంత ఉందో కూడా చూసుకోవాలండి. లూజ్ వచ్చేసి టేప్ పెట్టి చూస్తున్నాను చూడండి. టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ఉంది. 1.5 పెంచుకొని 12 ఇంచెస్ అనేది పెడుతున్నానండి. ఖర్చు అనేది అట్లీస్ట్ 1 ఇంచ్ అయినా మనము ఎక్కువ పెట్టుకోవాలండి. తర్వాత అవసరం అయితే కట్ చేసుకోవచ్చు. మెయిన్ క్లాత్ లేదు అన్నప్పుడు మాత్రమే పర్ఫెక్ట్గా తీసుకొని కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలండి. ఆ విధంగా మనం పొడవు లూజు చూసుకొని ఒక బాక్స్లో డ్రా చేసుకోవాలండి. తర్వాత నెక్ కింద నడుము పొడవు ఎంత ఉందో చూసుకుని 1/4 ఇంచ్ వదిలేసుకొని కిందకి నడుము పట్టి తిరిగేస్తాం కాబట్టి పైన కూడా 1/4 ఇంచ్ ఎక్స్ట్రాకే డ్రా చేసుకోవాలండి. అలా టిక్ పెట్టుకున్న తర్వాత నెక్ పార్ట్ మనం డ్రా చేసుకోవాలి. నెక్ లూజ్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అండి ఇది. 4 ఇంచెస్ పెడతాం కదా, దీని సన్నగా ఉంటుంది, 3.5 పెట్టాను. అలాగే నెక్ డౌన్ కూడా 3.5 పెట్టాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. 3.5 అలా రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఇంకా మీ కింద నెక్ మనం విడ్త్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి 2.5 పెట్టానండి నేను. ఆ విడ్త్లోనే మనము ఈ కింద ఉన్న బాక్స్లో ఏ నెక్ అయితే డ్రా చేద్దాం అనుకుంటున్నామో ఆ నెక్ డ్రా చేసుకోవాలండి. 2 ఇంచెస్కి నేను కట్ వర్క్ అనేది పెట్టుకున్నాను. నేను కట్ వర్క్ టెంపుల్ నెక్ ట్రై చేస్తున్నానండి. ఈ విధంగా డ్రా చేసుకున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఆమ్ లూజ్ అనేది చూసుకోవాలండి. మనం ఆమ్ లూజ్ వచ్చేసి మ్యాక్సిమం అందరికి కూడా ఒక 6 ఇంచెస్ అనేది పెట్టుకోవచ్చండి. బాగా సన్నగా ఉన్న వాళ్ళకైతే 5.5 సరిపోతుంది. ఇంకా లాగుండే 6.5, 7 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఆమ్ లూజ్ వచ్చేసి నేను ఇక్కడ 6 ఇంచెస్ పెడుతున్నానండి. 1 ఇంచుకి 1.5 ఇంచుకి మధ్యలో సెంటర్ మార్క్ చేసుకొని 1 ఇంచ్ సరిపోతుంది. డ్రా చేసుకొని అది అనేది మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. నెక్ పార్ట్ ఎప్పుడైనా సరే తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేసుకుంటే బాగుంటుంది, జరగకుండా ఉంటుంది క్లాత్ అనేది. ఇది లైనింగ్ క్లాత్ కాబట్టి మెయిన్ క్లాత్ మీద వేసి తిరిగేస్తాం, ఎందుకంటే ఈ బ్లౌజ్కి నేను పైపింగ్ వేస్తున్నాను. అదేవిధంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదండి ఇది. మనం మెయిన్ క్లాత్ కింద హ్యాండ్స్ కూడా సరిపోతుంది కదా చెక్ చేసుకుని నేను అనేది ఇటు సైడ్ పెట్టేస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలాగే డ్రా చేసుకుంటూ వచ్చేయాలండి. ఒక సంఖ దగ్గర మాత్రం ఆమ్ లూజ్ దగ్గర మాత్రం ఒక 1/4 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఆ పొడవు మ్యాక్సిమం బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ అంతే ఉంటుంది. ఎందుకంటే సమానంగా వస్తాయి కాబట్టి ఏదైనా చెస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి క్రాస్ మార్కింగ్ చేస్తాం. అదేవిధంగా వేస్ట్ దగ్గర కూడా 1 ఇంచ్, వేస్ట్ దగ్గర కూడా 1 ఇంచ్ లోపలికి అలాగా వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలండి. అదేవిధంగా ఫ్రంట్ నెక్ వచ్చేసి డ్రా చేస్తాను చూడండి. ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. మనం బట్టి 6.5 వరకు కూడా తీసుకోవచ్చు. పర్సన్ బట్టి వాళ్ళు ఇచ్చే మెజర్ని బట్టి. ఆమ్ లూజ్ దగ్గర 1/2 ఇంచ్ లోపలికి కట్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ చేయడానికి 10.5 ఇంచ్ దగ్గర షోల్డర్ మధ్య నుండి మార్క్ చేసుకుని కింద అనేది 4 ఇంచెస్కి 4.5 వరకు కూడా హైట్ అనేది వస్తుందండి. 10.5, 4.5, 15 సరిపోయింది కదండి. అటు ఒక సెంటర్ మార్క్ నుంచి అటు ఇంచ్ మార్క్ చేసుకుని
అది 6 రోజుల నుంచి ఇలా మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా అవతల పక్క కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. అండ్ అది 2 ఇంచెస్ అనేది ఉంటుంది. అది చెస్ట్ సైజుని బట్టి బ్లౌజ్ సైజుని బట్టి ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది అవుతుంది. ఇంకా 3 వరకు పెట్టుకోవచ్చు, 2.5 పెట్టుకోవచ్చు, ఆ విధంగా అండి. ఇదైతే నేను 2 ఇంచెస్ పెట్టాను. ఒకసారి ఉక్సులు పట్టి ఇది కూడా చెక్ చేసుకోండి. ఆమ్ లూజ్ చెక్ చేస్తాను చూడండి. ప్రిన్స్ కరెక్ట్గా మనం ఎక్కడ మార్క్ చేసాం అక్కడికే వచ్చింది బ్లౌజ్కి ఉన్నట్టుగా. ఆ విధంగా చూసుకోవాలండి. అంతే, డ్రా చేసేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. చాలామంది ముందే ఇది కట్ చేసేసేవాళ్ళమండి ఇది వరకు. ఇప్పుడు అలా కాదండి, బ్లౌజ్ మీద స్టిచ్ చేసి అటు సైడ్ ఇటు సైడ్ కూడా డ్రా చేసుకుని తర్వాత అనేది కట్ చేస్తున్నాము. అలా బాగా వస్తుందండి, ముక్కలు హెచ్చు దగ్గర రాకుండా ఉంటున్నాయి. ఒకసారి ఉక్సులు పట్టు కూడా చెక్ చేసుకుని ఇంకా ఫ్రంట్ పార్ట్ క్రాస్ తీసుకోవాల్సి వస్తే తీసుకోండి. చూడండి, పైన కొంచెం వదిలేసాను, నెక్ విడ్త్ చూస్తాను, నెక్ కరెక్ట్గా సరిపోయింది. ఖర్చులోకి వెళ్ళి కరెక్ట్గా సరిపోతుంది. ఎక్స్ట్రాగా ఉందనేసి ఇంకా క్రాస్ పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఆ విధంగా కట్ చేశానండి. ఇప్పుడు హ్యాండ్స్, అది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. బ్లౌజ్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ మెజర్మెంట్ చూసుకొని పొడవు లూజ్ చూసుకొని అదేవిధంగా మనం లైనింగ్ బ్లౌజ్ కాబట్టి వచ్చే అవసరం లేదండి. క్లాత్ పైకి తిప్పుతాము, స్టిచ్ వేసేస్తాం లోపలికి. పైపింగ్ చేశాను కాబట్టి డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. మ్యాక్సిమం బ్లౌజ్కి లైనింగు సరిపోకపోతే ఒక సైడ్ అతుకులు వేసుకునేలా చూసుకోవాలి. మరీ కురుసుగా వస్తుంది, ఎక్కువ పడుతుంది క్లాత్ అంటే 2 సైడ్స్ కూడా పీసెస్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను 1 సైడ్ పెడదాం అనుకున్నానండి. 2 సైడ్స్ పీసెస్ పడుతున్నాయి కాబట్టి ఆ విధంగా డ్రా చేసి చెక్ చేసుకుని మనం లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. బాగా పైకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను అప్పుడు ఏం చేస్తానంటే 4 పీసులు యాడ్ చేద్దామని దగ్గరికి పెట్టేసుకుని ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. బ్లౌజ్ పొడవు చూసుకోవాలి, కొంచెం ఎక్స్ట్రా ఖర్చుకు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. లూజ్ చూసుకొని పైన మనం 6 ఇంచెస్ తీసుకున్నామంటే కింద డౌన్ 3 ఇంచెస్ డౌన్ చేసి 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. 2.5 3 మ్యాక్సిమం నేను 3 తీస్తానండి, కరెక్ట్గా వస్తుంది. 3 ఇంచెస్ తగ్గించి ఇలా డ్రా చేసుకుని షేప్ ఎలా చేతికి ఎలా అయితే డ్రా చేస్తామో ఆ విధంగా డ్రా చేసి కట్ చేసుకోవాలండి. మిగతా ఎక్స్ట్రా ముక్క ఉంది కదండి, ఇంకా మనము ఖర్చులకి యాడ్ చేయవలసి ఉంటుంది. ఈ పీస్లో మనము సరిపోతుందో లేదో చూసుకుని చెక్ చేసుకుని పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. ఆ విధంగా చూడండి, నేను క్లాత్లోనే పీసెస్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోవాలండి. శారీలో బ్లౌజ్ పీసు రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది శారీకి. ఇది తీసుకున్న తర్వాత మనము ఏదైతే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామో లైనింగు, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, అలాగా లైనింగ్ క్లాత్ మీద 2 ఫోల్డింగ్ చేసుకుని కరెక్ట్గా చూసుకోవాలి. మనం సింగిల్ ఫోల్డ్స్ ఎటువైపు ఉన్నదో డబుల్ ఫోల్డింగు నెక్ వైపు వచ్చేలా చూసుకుని ఈ విధంగా వేసుకోవాలండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. మనకి ఎక్కడైతే వీలుగా ఉంటుందో ఆ విధంగా పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. చూడండి, అటు తిప్పుతున్నాను ఇటు తిప్పుతున్నాను, ఏ విధంగా కుదిరితే ఆ విధంగా మనం వేసుకోవచ్చు. ప్రిన్సెస్ కట్కి కట్స్ వస్తాయి కాబట్టి ఇది ఫ్రంట్ నెక్ కాబట్టి అది ఫ్రంట్ హుక్స్లు కాబట్టి ఏ విధంగా వేసుకుని కట్ చేసేసుకుంటే సరిపోతుంది.
కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి కాబట్టి ఇటువైపు జరిపానండి. మళ్ళీ ఏంటి అటు పెట్టి ఇటు పెట్టారనుకోకండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కట్ చేసాను. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి వచ్చేసి కింద వర్క్ అనేది వచ్చిందండి. పంచదార చిప్స్ వర్క్ అంటున్నారు కదా, అదనేసి వచ్చేస్తుంది. అవి బటర్ఫ్లైస్ 3 వచ్చినాయండి. నేనైతే వేస్ట్ చేయకూడదు అనేసి ఒకటైతే బ్యాక్ సైడ్కి వేద్దాము నెక్ దగ్గర అని చెప్పేసి అదలా ఒకటి సైడ్ చేశానండి. అది పెడతాను, వీడియో పెట్టినట్టున్నాను. బ్లౌజ్కి చాలా బాగుందండి. ఆ బటర్ఫ్లై అనేది కట్ అవ్వకుండా అలా కట్ చేసి, ఇది చూడండి సెంటర్కి వచ్చేస్తుంది మెయిన్ క్లాత్ అనేది. ఎక్స్ట్రా పీసులు మనం ఆల్రెడీ అటాచ్ చేసుకోవాలి కాబట్టి అదేవిధంగా శారీకి కూడా అటాచ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఆ విధంగా బటర్ఫ్లై అనేది బ్యాక్ సైడ్ వేసానండి. చాలా బాగా యూజ్ అయింది. ఇంతవరకు నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.